నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్న నా కోరిక చివరికి నెరవేరుతుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా స్కూటీ కొందామని, వీలు కాలేదు. ఫైనలీ కొంటున్నా. ఇంకా మీకైతే తెలుసు నేను ఏది కొన్నా కూడా ఫీచర్స్, దాని మోడల్స్ అన్ని చూసి కొంటానని చెప్పి. ఇంకా 1 వీక్ నుంచి వాటి గురించి చాలా సర్చ్ చేశా. టీవీఎస్ గురించి, సుజుకి, హీరో, వీటన్ని సర్చ్ చేసి ఫైనలీ హోండా డిసిజన్ కి వచ్చిన. ఇంకా దగ్గరలో ఉన్న హోండా షోరూమ్ కి వెళ్ళి ఒక సేల్స్ కన్సల్టెంట్ దగ్గర కలిసి మంచి స్కూటీ ఎంత, యావరేజ్ ఎంత ఇస్తుంది, దాని సీసీ ఎంత, దాని ప్రైస్ అన్ని, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఏంటి, యాక్సెసరీస్ ప్రైస్ ఏంటి, ఇంజన్ వారంటీ ఏంటి, అవన్నీ కనుక్కున్నా. అవన్నీ కనుక్కొని ఫైనల్ గా ఒక డిసిజన్ కి వచ్చిన. ఇంకా ఏ స్కూటీ తీసుకున్నా, ఎంతకి పడింది, అవన్నీ నీకు పార్ట్ 2 వీడియోలో చెప్తా. ట్రస్ట్ మీ గైస్, నాకైతే చాలా వర్త్ కి వచ్చింది స్కూటీ. అక్కడ సేల్స్ పర్సన్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఇది కనిపించేది 125cc స్కూటీ, కానీ సీసీ ఎక్కువ ఉంటే యావరేజ్ ఎక్కువ ఇవ్వదు అని చెప్పేసి అనుకోలేదు. ఇంకా పేపర్ వర్క్ అయితే ఫినిష్ చేసి ఒక డిసిజన్ కి వచ్చి ఈఎంఐ చేయాలా, డైరెక్ట్ పేమెంట్ చేయాలని ఆలోచించిన తర్వాత నాకు డైరెక్ట్ పేమెంట్ చేయడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఉన్నప్పుడు పే చేసేయాలి కాబట్టి. ఇంకా ఈఎంఐ పెట్టుకుంటే మనకు 30k లాస్, 30k ఎక్స్ట్రా పడుతుంది అని చెప్పి. ఇంకా నేను ఏ స్కూటీ కొన్నా, దాని ఫీచర్స్ ఎంత, దాని ప్రైస్ ఎంత, అవన్నీ పార్ట్ 2 లో చెప్తా. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.